హాయ్ వ్యూయర్స్. టుడే మనం తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024లోని చాప్టర్ 12 అభయహస్తం గురించి నేర్చుకోబోతున్నాం. ఇది మనకు తెలంగాణ ఎకానమీలో యూజ్ అవుతుంది. గవర్నమెంట్ పాలసీస్ సంబంధించి స్కీమ్స్లో కూడా ఈ టాపిక్ యూజ్ అవుతుంది. అయితే టాపిక్లోకి వెళ్తే దీంట్లో ఇంట్రడక్షన్ వచ్చేసి మనకి అభయహస్తం అంటే నథింగ్ బట్ 6 గ్యారంటీస్ అన్నమాట. సో 6 గ్యారంటీలనే అభయహస్తంగా పేర్కొంటారు. అయితే ఆ 6 గ్యారంటీలు ఏంటి అంటే, ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ 6 గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మి పథకం ఉంటుంది. ఈ మహాలక్ష్మి పథకంలో ఒకటి సబ్ 1 ఏంటంటే ఫ్రీ బస్ ఫర్ ఉమెన్. సో మహిళలకి ఉచితంగా బస్ రవాణా సౌకర్యం కల్పించడం. రెండవది గ్యాస్ సిలిండర్ అట్ 500, అంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభించేలా చూసుకోవడం. మూడవది 2500 ఫర్ మంత్ ఫర్ ఉమెన్. అయితే మహిళలకి నెలకి 2,500 రూపాయలు ఇప్పించడం. ఓకేనా? ఇది మహాలక్ష్మిలోని సబ్ పథకాలు అన్నమాట. నెక్స్ట్ రైతు భరోసా కింద ఉన్న సబ్బు స్కీమ్స్ వచ్చేసి మనకి దాంట్లో ఫస్ట్ 15,000 రూపీస్ ఫర్ ఎకరా ఫర్ ఫార్మర్స్. అయితే 15,000 రూపాయలు ఒక ఎకరానికి రైతులకు ఇవ్వడం, ఇదొకటి. 12,000 ఫర్ అగ్రికల్చర్ లేబర్, అంటే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వడం. మూడోది వచ్చేసి థర్డ్ వచ్చేసి 500 బోనస్ ఫర్ క్వింటా ఫర్ ప్యాడీ. అయితే ఈ వరికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం ఈ రైతు భరోసా పథకంలోని భాగాలు. నెక్స్ట్ చూసుకుంటే గృహజ్యోతి 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ హౌస్ హోల్డ్. సో ఒక ఇంటికి, అంటే అర్హత గల కుటుంబం గల ఇంటికి వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించడం ఈ గృహజ్యోతి పథకం ఉద్దేశం. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు పథకం. ఆ తర్వాత యువ వికాసం పథకం. దీనిలో భాగంగా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ మండల్. సో ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేయడం. మరియు విద్యా భరోసా ఫర్ స్టూడెంట్స్ అప్ టు 5 lakhs, ఇదొకటి అన్నమాట. నెక్స్ట్ ఆరవది వచ్చేసి గ్యారంటీ చేయూత కింద సబ్ స్కీమ్స్ 2 ఉన్నాయి. ఒకటి పెన్షన్స్, రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ. అయితే నోట్ ఏంటంటే 2025-26 తెలంగాణ బడ్జెట్లో 56,084 కోట్లను ఈ 6 గ్యారంటీల పథకాలకు కేటాయించారు. నెక్స్ట్ చూస్తే మనకి డీప్గా చూస్తే మహాలక్ష్మి పథకం. ఈ పథకంలో మనకు తెలుసు ప్రజెంట్ ఇంప్లిమెంటేషన్ అయితే ఒకటి ఫ్రీ బస్ ఫర్ ఉమెన్, రెండోది ఎల్పిజి అట్ 500 ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ మహాలక్ష్మి పథకంలో మనకు ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ ఇది డిసెంబర్ 9, 2023 రోజు ప్రారంభించారు. దీని ఎలిజిబుల్ పర్సన్ వచ్చేసి ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్ గ్రూప్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అయితే అందరూ మహిళలకి మరియు ట్రాన్స్జెండర్ పర్సన్కి బస్సులలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించబడుతుంది. అయితే ఇది తెలంగాణకి చెందిన వాళ్ళు తెలంగాణకు చెందిన వారే ఉండాలి. ఓకే. అలాగే ది స్కీమ్స్ అలౌస్ దెమ్ టు ట్రావెల్ ఫ్రీలీ ఇన్ డిస్టిక్ ఆర్డినరీలో, అంటే పల్లె వెలుగు, మినీ పల్లె వెలుగులో, అలాగే డిస్టిక్ ఎక్స్ప్రెస్లలో, సిటీ ఆర్డినరీ బస్సులలో, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో. వీటిలలో తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నడిపే ద్వారా నిర్వహించబడే ఈ బస్సులలో అన్నిట్లలో ఫ్రీ బస్ ట్రావెల్ ఉంటుంది. అంటే ఎక్స్ప్రెస్లకు, ఆర్డినరీలకి, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లకు ఉంటుంది అన్నమాట ఫ్రీ ట్రావెల్. నెక్స్ట్ చూస్తే ఎల్పిజి రూపీస్ అట్ 500. ఇది చూసుకుంటే మనకి 500 రూపాయలకి ఎల్పిజి సిలిండర్ అందించడం. అయితే ఇది మనకు ఫిబ్రవరి 27, 2024 ప్రారంభించబడింది. ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది, ఉండాలి ఓ ప్లేస్లో. ఇది జిఓ ఎంఎస్ నెంబర్ 2 ప్రకారం ఇది ఫిబ్రవరి 27, 2024 రోజు జిఓ ఎంఎస్ నెంబర్ 2 ద్వారా
సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లబ్ధిదారులు బెనిఫిషరీస్ 2023-24లో మనకి 39,57,637 మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పుడు ఫైనాన్షియల్ 24-25 వారికి 42,90,127 లబ్ధిదారులు అయ్యారు. నెక్స్ట్ గృహజ్యోతి చూస్తే ఇది కూడా సేమ్ 27 ఫిబ్రవరి రోజు స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ మిస్టేక్ ఉంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకు 27 మార్చ్ అని ఉంది. వాస్తవానికి అది 27 ఫిబ్రవరి అన్నమాట. ఓకే, సో ఇది చేంజ్ చేసుకోవాలి. 27 ఫిబ్రవరి రోజు గృహజ్యోతి పథకం ప్రారంభించబడింది. అయితే దీనికి సంబంధించిన జీవో ఎంఎస్ నెంబర్ 7 అన్నమాట. అయితే మార్చ్ నుంచి వెళ్ళి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అంటే అమలు చేస్తున్నారు అన్నమాట. దీని ప్రకారం 200 యూనిట్లు పర్ మంత్ వరకు ఎలిజిబుల్ అయిన డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ వాళ్ళకి ఉచితంగా ఎలక్ట్రిసిటీ ఇస్తారన్నమాట. ఓకే, ఇది 27 ఫిబ్రవరి. గృహజ్యోతి మరియు ఎల్పిజి సిలిండర్ అట్ 500 రెండు ఒకటే తేదీ రోజు ప్రారంభించబడ్డాయని మనం గుర్తు చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందిరమ్మ ఇండ్లు పథకం వచ్చేసి మనకు లాంచ్డ్ ఆన్ 11/3/2024 మార్చ్ 11, 2024లో భద్రాచలంలో ప్రారంభించబడింది. అయితే ఇది ల్యాండ్ కలిగి ఉన్న పేదలకైతే 5 లక్షలు ఇస్తారు. ల్యాండ్ లేని పేదలకు ల్యాండ్తో పాటు 5 లక్షలు ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి. అది ఎస్సీ ఎస్టీ వారైతే వారికి ఇల్లు కట్టుకోవడానికి 6 lakhs ఇస్తారన్నమాట. తెలంగాణ మూమెంట్ ఫైటర్స్ అంటే తెలంగాణ ఉద్యమకారులకు 250 స్క్వేర్ ఫీట్ల లోపు ఇంటిని నిర్మించుకోవడానికి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారన్నమాట. ఓకే, ఇది ఇప్పటివరకు. నెక్స్ట్ చూసుకుంటే మనకి చేయూత 6th one వచ్చేసి చేయూతలో పెన్షన్స్ ఉంటాయి, రాజీవ్ ఆరోగ్యశ్రీ 2 పథకాలు ఉంటాయి. సో పెన్షన్స్ వచ్చేసి మనకి 2,016 రూపాయలు. ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్, విడోస్, వేవర్స్, టాడీ టాపర్స్ అంటే గీత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్స్కి వీళ్ళందరికీ 2,016 ఇస్తున్నారు. అయితే డిసేబుల్ పర్సన్స్కి అయితే 4,016 ఇస్తున్నారు. అది జూలై 23 నుంచి ఇస్తున్నారు. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట డేట్లు. బీడీ వర్కర్స్కి ఈ పథకాన్ని 2015 మార్చి నుంచి వెళ్ళి అమలు చేస్తున్నారు. సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళలకి ఏప్రిల్ 2015 నుంచి వెళ్ళి ఈ పథకం అమలు చేస్తున్నారు. అలాగే డయాలసిస్ కేటగిరీ వాళ్ళని సెప్టెంబర్ 2022లో చేర్చారు. అయితే ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎలిజిబిలిటీ ఏజ్ని 65 సంవత్సరాల నుంచి వెళ్ళి 57 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మొత్తం మనకు పెన్షన్స్ 11 టైప్స్ ఉన్నాయి. ఓకే, 11 రకాల పెన్షన్లు ఇస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. అయితే దాంట్లో టాప్లో వచ్చేసి మనకి శాతపరంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి మనకి విడో పెన్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత థర్డ్ వచ్చేసి డిసేబుల్డ్ ఉన్నాయి. ఇట్లా మనం చూసుకోవచ్చు. లీస్ట్ వచ్చేసి బీడీ టేకేదార్. మొత్తంగా చూస్తే మనకు 2023-24 వరకు లబ్ధిదారులు 44,10,320 మంది ఉన్నారు. ఇదన్నమాట. నెక్స్ట్ ఈ 6వ గ్యారంటీలోని సబ్ కేటగిరీ 2లో చూస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఇది డిసెంబర్ 9 రోజు 2023న ప్రారంభించబడింది. అంతకుముందు మెడికల్ కవరేజ్ ఈ స్కీమ్ ద్వారా మనకి 5 lakhs ఉండే. సో ఇప్పుడు డిసెంబర్ 9 నుంచి వెళ్ళి ఇది 10 lakhsకి మెడికల్ కవరేజ్ పెంచడం జరిగిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఎల్పిజి సిలిండర్స్ అట్ 500. సో ఇది ఆగస్టు 30, 2024 నాటికి లబ్ధిదారులు అధికంగా ఫస్ట్ జిహెచ్ఎంసి, తర్వాత నల్గొండ, తర్వాత ఖమ్మం, తర్వాత నిజామాబాద్లో ఉన్నారు. అల్పంగా చూస్తే ములుగు, నారాయణపేట్, జయశంకర్ అండ్ వనపర్తి. సో ఎల్పిజి సిలిండర్ సంబంధించిన మహాలక్ష్మి స్కీమ్ ద్వారా లబ్ధిదారులు తక్కువ మనం ఇక్కడ చూడొచ్చు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.